హే! హలో. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ యెస్, ఎవ్రీడే గుడ్ మార్నింగ్ అని విష్ చేసేదాన్ని. ఈరోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఒక అకేషన్ ఉందనమాట నెక్స్ట్ డే. దానికోసం ప్రెప్స్ ఇవన్నీ చూస్తారు. అండ్ సమ్మర్ వచ్చేసిందని ఇది ప్రూఫ్ అనమాట. బయట క్లైమేట్ చూసారు కదా, చాలా డేస్ సింగిల్ డిజిట్లో ఉండి ఆ రోజు మాత్రమే కొంచెం సన్నీగా బాగుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ షూట్ చేస్తున్నాను. మా తాతయ్య గారు అంటే మా ఇంటి బ్యాక్ సైడ్ ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా చూపించాను ఇంటికి వచ్చిన కొత్తలో. ఇంకొక ఐ థింక్ 3 డేస్లోనో 4 డేస్లోనో మేము వచ్చి 1 ఇయర్ అయిపోతుంది ఇంటికి. ఈ సమ్మర్లో ఈ క్రీపర్ నుంచి ఫుల్ ఫ్లవర్స్ వస్తాయండి. నేను లాస్ట్ టైం కూడా చూపించాను. అసలు ఎంత స్మెల్ వస్తుందంటే బాల్కనీలోకి వచ్చినప్పుడు ఆ స్మెల్ కోసమే బయటికి రావాలనిపిస్తుంది. బట్ క్లైమేట్ బాగోపోతే బయటికి రాలేం. అసలు ఎంత బాగుంటాయో ఇవి. మనకి ఓబీఐలో వాటిల్లో దొరుకుతుంది ఈ ప్లాంట్. ఎవరికైనా తెలియకపోతే పిక్చర్ కూడా పెడతారు చూడండి. అసలు వచ్చి ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ చూస్తూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉంటాను నేనైతే. అండ్ ఇక్కడ మన గార్డెన్ కూడా చూపించలేదు కదా, సో పాలకూర అలా వచ్చాయి. అండ్ ఇదంతా కొత్తిమీర. 10 డేస్ పైనే పట్టిందండి కొత్తిమీర రావడానికి. అంటే ఇంత పైకి రావడానికి కాదు, అసలు మొలకంటూ రావడానికి స్లోగా వచ్చింది. బట్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి. నేను ఎంత సాటిస్ఫైడో చెప్పలేను. ఎవ్రీడే లేవగానే బయటకు వెళ్ళి ఫస్ట్ అంత చల్లున్నా వెళ్ళి చూసుకొని వచ్చేస్తా ఎలా ఉన్నాయి ఏంటి అని. అండ్ ఇక్కడ మెంతికూర కూడా ఎక్కువ వేసాను కదా, సో మంచిగా ఎక్కువ వచ్చింది. ఐ థింక్ ఇంకో 1 వీక్లో నేను హార్వెస్ట్ చేసేస్తాను. ఎందుకంటే మెంతికూర ఎంత చిన్నగా ఉన్నప్పుడు వండుకుంటే అంత మంచిదన్నమాట ఎదిగి తినేదానికన్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరుగుతుంది కాబట్టి సమ్మర్లో ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ పొనగంటి ఆకు కూడా వేశాను కదా, సో అది కూడా మంచిగా ఇదిగోండి చిగుర్లు వచ్చి సో బాగానే నిలబడింది. కొంచెం టైం పడుతుంది. యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 10 డేస్ ఏమో బాగా సింగిల్ డిజిట్లోకి వెళ్ళిపోయిందండి టెంపరేచర్ అంతా. సో కొన్ని మొక్కలు అయితే విత్తనాల నుంచి వచ్చినవి కొన్ని పాడైపోయాయి. ఎందుకంటే ఆ చలికి ఉండాలి కదా. బట్ ఓకే, ఈ మిగిలిన మెంతికూర కొరియాండర్ అన్నీ కొంచెం లోపలికి వేసాను. మిగిలిన పాట్స్ అన్నీ బయటకు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆనియన్ కూడా మంచిగా గ్రో అవుతుంది. నేను ఎక్కువ స్ప్రింగ్ ఆనియన్స్ అవి యూస్ చేయను కానీ బాగానే గ్రో అవుతుంది. అండ్ ఇక్కడ రోజ్ ప్లాంట్స్ అవి కూడా. సో పక్కన ఉన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, సో అవన్నీ పాడైపోయాయి. రోజ్ కూడా కొంచెం డల్ అయిపోయి చివరేసిన మొక్క కూడా కొంచెం పాడైపోయింది అనమాట. సో అది గార్డెన్ అప్డేట్ అయితే ఫస్ట్. అండ్ ఇక్కడ నేను ఇంక ఈవినింగ్ హెడ్ బాత్ చేసేసి రేపు అకేషన్ ఉందని చెప్పాను కదా, దానికోసం వెండి అంతా తీసుకొని నేను వెండిని ఎలా క్లీన్ చేస్తా అంటే రెగ్యులర్ బేసిస్లో అయితే పీతాంబరి ఉంటుంది కదా, సో ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో ఎంతవరకు దొరుకుతుందో నాకైతే తెలీదు. ఇండియా నుంచి తెచ్చుకున్నదే అది యూస్ చేస్తా. లేదు ఏదైనా అకేషన్స్ స్పెషల్ పూజలు ఇలాంటివి ఉన్నాయంటే మనకి రూపేణి ఉంటుంది కదా లిక్విడ్, దాంతో క్లీన్ చేస్తా. అది ఒక వ్యసనంలాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా న్యూ లుక్ వస్తుంది కదా. మనం వాడినా వాడకపోయినా వెండి అనేది కొంచెం పాడైపోతుంది, అంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదా, కొత్తగా ఉండవు కాబట్టి. సో నాకు అకేషన్కి తగ్గట్టు కొన్ని తీసుకొని ఇలా రూపేణితో క్లీన్ చేసుకుంటా అనమాట. అండ్ రెగ్యులర్గా వాడే కుందులు లాంటివి అయితే ఆ బ్లాక్ మార్క్స్ అయితే అంత తొందరగా పోవు. ఏవో చాలా వీడియోస్ కూడా చూశాను నేను, అంటే బేకింగ్ సోడా సిల్వర్ ఫాయిల్ వేసి చేస్తే వస్తుందని. బట్ పిల్లలతో ఎప్పటికప్పుడే తీసుకోవడం అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ వెండి క్లీన్ చేస్తున్నాను. హాయ్ చెప్పు. హలో, ఎలా ఉన్నావు? Wie geht's చెప్పు. How are you? Guten Morgen చెప్పాలి. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ ఏం లేదు కానీ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అషిమా ఎందుకు అరుస్తున్నావు అమ్మా? చూడు అయ్యో ఎందుకమ్మా? నేనేనా? నా కళ్ళు చూడు బుజ్జి భయంకరంగా ఉన్నాయి. నిద్ర లేక చాలా డేస్ నుంచి నిద్ర లేదు. నిద్ర లేదంటే మేము ట్రిప్కి వెళ్ళి వచ్చిన కాంచి దక్షిత్ సరిగా పడుకోకపోవడం, మధ్యలో లేచి కొంచెం క్రాంకీ 2 hours 3 hours ఏడవడం, మాకు నిద్ర లేకపోవడం, పొద్దున్నే కీటాకి లేపడం. సో ఈ ప్రాసెస్లో డే టైంలో నాకు అసలు స్లీప్ ఉండదు, ఓన్లీ నైట్ కదా. చాలా టఫ్గా ఉన్నాయి డేస్ అయితే 4-5 డేస్ నుంచి. ఆడుకోపో. సో రేపు దక్షిత్ అక్షరాభ్యాసం అనమాట. మాట్లాడతావా? ఎత్తుకోవాలా?
దక్షి ఓం గోవింద చెప్పు. గోవిందా గోవిందా. నేను పెట్టుకుంటానులే, నువ్వు పెట్టుకో. వెరీ గుడ్. చెప్పమ్మా. ఓకే ఓకే, ఉండు ఉండు, ఫోన్ కదిలిపోతుంది. అషి క్లాప్ క్లాప్ చెప్పు నువ్వు. అషమ్మా సూపర్. అషమ్మా సూపర్. సో రేపు దక్షిత అక్షరాభ్యాసం అనమాట. ఈ రోజు ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసాం. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసి దేవుడు సామానం మొత్తం రేపు కావాల్సినన్ని క్లీన్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడే డెకార్ రిలేటెడ్ కూడా అన్ని ఎతికి తీసుకున్నాం. అన్ని ఒక ప్లేస్ లో లేవు, ఉన్న దాంట్లో తీసి ఎలాగోలా సెట్ చేద్దాం అని టైం కూడా అంత లేదు. అందులోనూ వీకెండ్ కాదు కదా, వీక్ డేస్ లో వచ్చింది. అండ్ ముహూర్తం కూడా మార్నింగ్ వచ్చింది అనమాట. సో మేము మార్నింగ్ లేచి 5కి అలా చేసుకోవాలి. మెయిన్ పిల్లల్ని రెడీ చేయాలి. సో నైట్ డెకార్ చేసేసుకొని మొత్తం అన్ని నైట్ సర్దేసుకుందామని ఇప్పుడు హెడ్ బాత్ చేస్తాను అనమాట. అన్ని చేసుకోవచ్చు కదా అని. నన్ను ఒకసారి దిగు. సో వీళ్ళకి ఇప్పుడు డిన్నర్ పెట్టేసి నేను కూడా డిన్నర్ చేసేసి డెకరేషన్ అంతా చేసుకోవాలి. సో మీతో మళ్ళీ మాట్లాడతాను. అషిమా దా దా. ఎందుకు అలా చూస్తున్నా? నా మొహం ఏమింతగా ఉంది? ఇందాక నుంచి దగ్గరికి రావట్లా. పడేసావా? అషిమా అషి అమ్మా అషిమా ఇలాగా దా దా ఎల్లుదా దా దా. నాలో ఏం మార్పు వచ్చింది అషిమా? ఉండు దక్షిత్ చెప్పు. దా దా దా. ఏంటి ఏం చేశాను నేను? అషిమా అలిగావా? ఎత్తుకోలేదని అలిగావా? నో చెప్పు అమ్మకి. నో అలిగావా అషిమా? దా నో చెప్పు. నో కమ్ అషి. అలా చూస్తున్నాయండి అషిమా. ఎందుకు? దా అషిమా బాబోయ్. సో అది పరిస్థితి అనమాట. వెండి మొత్తం నేను రూపాయినితో క్లీన్ చేసుకున్నాక వాటర్తో మంచిగా వాష్ చేసేస్తాను. అండ్ ఏవైతే మనం ప్రసాదాలు పెట్టుకుంటాం అనుకుంటామో, వాటర్ తీసుకుంటాం అనుకుంటామో వాటి మాత్రం మళ్ళీ లిక్విడ్తో క్లీన్ చేస్తా అండి. నార్మల్ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, నాకు ఎందుకో రూపాయిని స్మెల్ అస్సలు నచ్చదు. ఆ పార్టికల్స్ ఏమైనా ఉండిపోతాయేమో అన్న భయం అనమాట. అందుకే అలా క్లీన్ చేస్తా. ఐ డోంట్ నో అలా క్లీన్ చేయొచ్చో లేదో మళ్ళీ. సో క్లీన్ చేసుకున్నాక వాటర్ మార్కులు పడిపోతాయని చెప్పి ఇంకా తుడుచుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. పిల్లలతో ఏదన్నా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. సో లేచాక పొద్దున్నే హడావిడితో అస్సలు అవ్వదు. అందుకే ఈవినింగ్ అలా హెడ్ బాత్ చేసేసి మంచిగా పనులు చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను. పిల్లలతో అంత ఈజీగా ఉండదండి, చాలా హెక్టిక్గా ఉంటుంది. ముందు ఏదన్నా ఈవెంట్ అన్న అకేషన్ అన్న టెన్షన్ వస్తుంది నాకు. ఎలా అవుతుంది జరిగే వరకు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. పిల్లలు ఎలా కోఆపరేట్ చేస్తారు, ఎలా అవుతుందని. అషిత ఇప్పుడు అస్సలు అంటే కోఆపరేట్ చేసే సిచ్యువేషన్లో ఉండదన్నమాట. ఎప్పుడు నేను కావాలి అషితకి. సో చాలా ఇబ్బంది అయిపోతుంది. మా హస్బెండ్ ఉన్నా నన్ను కావాలని అంటది అనమాట. సో అది అందుకని ఇక్కడ మొత్తం అన్నీ నీట్గా పొడిగుడ్డుతో క్లీన్ చేసేసుకొని అషితకి డిన్నర్ పెడుతున్నాను. చూసారా ఆ రోజంతా ఐ డోంట్ నో నా ఫేస్లో ఏం చేంజ్ అనిపించింది అషితకి. డిఫరెంట్గా చూసింది. వాళ్ళ డాడీ షేవ్ చేసుకున్నప్పుడు ఎలా చూస్తుందో సేమ్ నన్ను అలానే చూసింది. నేనైతే ఏం చేయలేదు, హెడ్ బాత్ చేసి వచ్చాను అంతే రెగ్యులర్గానే. ఏంటో ఆ చూడండి ఎలా చూస్తుందో, కొత్తగా ఎవరినో చూస్తున్నాను. నేనైతే చాలా నవ్వుకున్నాను. ఇక్కడ కర్డ్ రైస్ పెడుతున్నాను అనమాట. నైట్ కొంచెం ఎర్లీగానే పెట్టేస్తాను డిన్నర్. అండ్ దక్షిత్ అయితే మీన్ వైల్ గ్రేప్స్ ఏంటది వాటర్ మిలన్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్య కొంచెం ఫ్రూట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట ఫుడ్ కన్నా దక్షిత్ అయితే. దక్షిత్ ఏం తింటున్నావు? ఏం తింటున్నావు నాన్న? వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దాట్? వాటర్ మిలనా? యమ్మీ ఉందా? చెప్పు. యమ్మీ ఉందా? ఇట్స్ యమ్మీ. ఓ మై గాడ్ బైక్. ఓ మై గాడ్ అదేంటి గ్రేప్సా? గ్రేప్స్ తింటున్నావా? ఆమె తిన్నావా ఇప్పుడు?
ఓ మై గాడ్, నువ్వు వాటిల్లో వేయద్దు, నువ్వు తిను. వాటిల్లో వేయద్దు, నువ్వు తిను. ఆమె తిను. పెంగ్విన్కి పెట్టు, పెంగ్విన్కి పెట్టు, పెంగ్విన్కి ఆమె పెట్టు. ఆమె తినని చెప్పు. ఆమె తిను. తింటావా అడుగు, తింటావా? పిల్లలిద్దరికి ఫుడ్ తినిపించేశాను. మీన్ వైల్ మా హస్బెండ్ నాకు ఆకలిగా లేదని చెప్పాను. తనకి మ్యాగీ అంటే ఇష్టం అనమాట. మా ఇంట్లో మ్యాగీ ఎలా అంటే అమావాస్యకి ఒక్కసారి, పుణ్యానికి ఒకసారి అన్నట్టు చాలా రేర్. అది కూడా మా హస్బెండ్కి ఇష్టం కాబట్టి ఉంటుంది మా ఇంట్లో. తనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మాత్రం మ్యాగీ. నేను అస్సలు తినేదాన్ని కాదు. ఈ మధ్య కాలంలో ఇక్కడికి వచ్చాక తింటున్నాను అనమాట ఎప్పుడైనా. నాకు బేసిక్గా ఫస్ట్ నుంచి మ్యాగీ అంటే అంత ఫ్యాన్ ఏం కాదు, అంత ఇష్టం కూడా కాదనమాట. మ్యాగీలో మనకి వీట్ మ్యాగీ దొరుకుతుందండి ఇండియాలో. ఇక్కడైతే ఇండియన్ సూపర్ మార్కెట్లో మాకు ఈ నార్మల్ మ్యాగీనే దొరుకుతుంది. ఇంకా అదే తెచ్చుకుంటాము ఎప్పుడైనా. సో ఇక్కడ తను ప్లెయిన్గా చేయరు, వెజ్జీస్ కొంచెం తన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు టైం లేక ఇంకా రెగ్యులర్ మ్యాగీ లాగా వెజిటేబుల్స్, ఎగ్ అదంతా వేసి చేసేసారనమాట. సో అది, అండ్ ఇక్కడ అదే సర్వ్ చేస్తున్నాను. తనకు కొంచెం ఎక్కువ, నాకు కొంచెం తక్కువ. దక్షిత్కి నేను ఇక్కడ సర్చ్ చేస్తున్నాను అనమాట, కొంచెం హెల్దీగా వీట్ మ్యాగీ ఏమైనా దొరుకుతుందేమో అని. నూడిల్స్ కానీ ఎవరికైనా జర్మనీలో ఉండే వాళ్ళకి కొంచెం పిల్లలకి పెట్టేలా ఏదైనా నూడిల్స్ లాంటి ఆప్షన్స్ ఏమైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా కమెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో అది అలవాటు అవుతుంది కదా. సో ఇంటి దగ్గర నేను కూడా ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లేదా ఇండియా ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అంటే నేను ఇండియా నుంచే తెప్పించుకుంటాను. అండ్ ఇక్కడ డిన్నర్ అంతా అయిపోయింది. అయిపోయాక యాక్చువల్గా పిల్లలు పడుకున్నాక నేను బ్యాక్ డ్రాప్ అదంతా చేసుకుందాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అప్పటికి చాలా టైం అయింది. అండ్ మా పిల్లలు పడుకొని మూళ్ళు అస్సలు లేరు. వాళ్ళని పడుకొని పెట్టొచ్చి మళ్ళీ నేను డెకార్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి. అప్పటికి నా ఫేస్ చూసే ఉంటారు మీరు, కళ్ళు డోక్కుపోయి చాలా డేస్ నుంచి అండి లిటరల్లీ. నిద్ర లేకపోతే, నేను ఫుడ్ లేకపోయినా ఏం లేకపోయినా బతికేయగలను, కానీ నిద్ర లేకపోతే నైట్ చాలా ఇబ్బంది అవుతుంది. డే టైంలో అస్సలు ఇలా పడుకోవడానికి కూడా అవ్వదు. అది గ్రాడ్యువల్గా నైట్ కొంచెం అలవాటు చేసుకుని లాగా అయితే కానీ నేను సెట్ అవ్వను అనమాట. అందుకే నేను చెప్పాను, నాకు ఈ స్టాండ్ వేసే వరకు హెల్ప్ చేయి, పిల్లల్ని ఆ రూమ్లోకి తీసుకెళ్ళిపో, నేనే సింపుల్గా ఏదో ఒక డెకార్ చేసేస్తాను. డోర్ దగ్గర నుంచొని పిల్లలు ఇద్దరు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ డాడీ ఉన్నా సరే నేను లోపల ఏదో చేసేస్తున్నారని వాళ్ళకి అర్థమయ్యి రావడానికి. ఇంకా ఎంత కంగారులో ఎంత ఫాస్ట్గా చేశానో నాకే తెలీదు. నా దగ్గర చాలా డెకార్స్ ఉన్నాయండి. నేను నా శ్రీమంతానికి వాటికి వీటికి చేసుకున్నాను కదా. ఏవి కొన్ని కనబడితే పైన అవి తీసేసుకున్నానంతే ర్యాండమ్గా. ఇలా చేయాలి అలా చేయాలని నేను అస్సలు ఆ థాట్ ప్రాసెస్లో లేను. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలతో అస్సలు కుదరదు ఇంట్లో. దక్షిత్ యాక్టివ్, అశ్విత కూడా పీకేస్తుంది. ఫైనల్లీ నాకు కనిపించిన వాటిల్లో ఇవి కనిపించాయి. ఇంక వీటితోనే సింపుల్గా ఇలా డెకార్ చేసేసాను. అండ్ రేపటికి అవుట్ఫిట్స్ కూడా తీసుకొని పెట్టేసుకున్నాను. ఈ సారీ మొన్న పార్సల్ వచ్చినప్పుడు చూపించాను కదా, నీరూస్ కలెక్షన్స్లో తీసుకున్నా అని. చాలా బాగుంది ఈ శారీ, ఇది కొత్తది. సో ఇది వేసుకుందాం రెడ్ అని అనిపించింది. వేసుకోలేదు కదా కొత్త శారీ అని. ఇది చాలా బాగుంది, వేసుకున్నాక చూపిస్తా. చాలా లైట్ సాఫ్ట్గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దీనికి బ్లౌజ్ నా దగ్గర ఈ బ్లౌజ్ ఉందన్నమాట. ఇది కొత్తది, చేయించుకున్నాను కానీ వేసుకోలేదు. నివేరా బొటిక్లో చేయించుకున్నా. మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు ఏ శారీస్ కన్నా. అండ్ దీనికి కాంట్రాస్ట్ వెళ్ళే కన్నా ఇందులో మోర్ ఆఫ్ రెడ్ ఉంది. అండ్ కొత్త బ్లౌజ్ కదా, సో పేర్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఇది పేర్ చేస్తున్నాను అనమాట. బాగుంటుంది ఇది, ఇలా ఏ కలర్స్కైనా యూజ్ చేయొచ్చు. సో ఇది, అండ్ మా హస్బెండ్ డ్రెస్ కూడా సేమ్లో తీసా. ఇది నేను సెల్ఫ్గా కస్టమైజ్ చేశాను అనమాట. సో రెడ్ కలర్ అండ్ పంచ అనమాట ఇది. సో ఇద్దరివి సేమ్ ఉంటాయి. అండ్ దీని మీదకి వచ్చేసి నేను ఈ సెట్ పేర్ చేస్తున్నా. ఇది మన ఇండియా నుంచి వచ్చినప్పుడు అక్షిత పేజ్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, చూసారా సేమ్ డైమండ్ ఫినిష్లో వచ్చింది. చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఒక డ్రెస్ ఇంకొక సెట్ కూడా తీసుకున్నా అండి. నేను పక్కన యాడ్ చేస్తాను ఇంకొక సెట్. అది గ్రీన్లో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ చాలా బాగుంది, సూపర్గా సింక్ అవుతుంది అనిపించింది. సేమ్ డైమండ్ ఫినిష్ లాగే ఉంది చూడడానికి. సో ఇదైతే బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి.
వీళ్ళ దగ్గర 2 సెట్స్ తీసుకున్నాను. ఒకటి ఇండియాలోనే ఉంది, అంటే నా పార్సల్ వేసే టైంకి రాలేదన్నమాట, అందుకని ఇది ఒక్కటే తీసుకున్నా. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, చూసారా ఎంత బాగున్నాయి, చాలా మంచి ఫినిషింగ్ ఉంది ఐటమ్ అయితే. సో ఆ గ్రీన్ ఇది తీసుకున్నాను అనమాట, ఇది వచ్చింది. సో ఇది కొత్తది కదా అని ఇది పేర్ చేస్తున్నాను. సో ఇది బాగుంది కదా. సో మా డ్రెస్సెస్ తీసుకున్నా. ఇప్పుడు దక్షిత్కి తీయడమే టాస్క్, వాడికి ఇప్పుడు ఏమున్నాయో చూడాలి, చూసి తీయాలి. సో మా వరకు ఇవన్నీ ఇప్పుడు తీసి పెట్టేసుకున్నాను, మార్నింగ్కి రెడీగా ఉంటాయని చెప్పేసి. అండ్ అక్షిత ట్రెండ్స్ పేజ్లోని ఈ నెక్ పీస్ కూడా తీసుకున్నానండి. నాకు గ్రీన్ ఎమరాల్డ్స్లో లేదనమాట, ఇది నాకు చాలా బాగా నచ్చింది. మా సిస్టర్ ఇన్‌లో వైలెట్లో తీసుకున్నారు, నాకు బాగా నచ్చి ఇంకా గ్రీన్లో తీసుకున్నాను. ఇది నేను పార్సిల్ వేయించుకున్నాక వచ్చింది, డెలివరీ కొంచెం లేట్ అయ్యి, అందుకే నేను తెచ్చుకోలేకపోయాను. ఈసారి పార్సిల్ వచ్చినప్పుడు తెప్పించుకుంటా. అండ్ ఈ అవుట్ఫిట్ కూడా నేను పార్సిల్ వచ్చినప్పుడు చూపించాను కదా, ఇది కూడా వాల్ పేజ్లోనే తీసుకున్నాను, కొంచెం ఆలియా కట్ మోడల్లా వస్తుంది. సో అది రేపటికి బట్టలు జ్యువెలరీ అన్నీ కూడా సెట్ చేసుకొని ఇంకా దక్షిత్ ఆల్మోస్ట్ బెడ్కి వెళ్ళాక ఇంకా స్లేట్ తర్వాత ఈ మొత్తం రేపు పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఎంత టెన్షన్గా ఉన్నానో ఆ రోజు చెప్పలేను, రేపు ఎలా జరుగుతుంది అన్న భయం చాలా ఉందన్నమాట. హలో హలో అషిమా. హలో అషి. సో మా ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి, జస్ట్ డెకార్ సింపుల్గా పెట్టేశాను. పిల్లలు ఏడుపు ఆ రూమ్లో పెడుతుండే, వీళ్ళు ఎలా అంటే వీళ్ళతో పాటు పడుకుంటేనే పడుకుంటారు, వీళ్ళని పడుకోబెట్టి మళ్ళీ వచ్చి చేసుకోవాలంటే మేము మార్నింగే లేవలేము, ఆల్రెడీ చాలా టయర్డ్గా ఉంది, అందుకని నేను ఆ రూమ్లో సింపుల్గా చేసేసాను. ఏదో మరీ లేకుండా కాకుండా సింపుల్గా దొరికిన వాటిలో చేసాము. ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ కూడా పెట్టేశాను మోస్ట్లీ, ఇంకేదైనా 1-2 మిస్ అయితే ఇంక రేపు చూసుకోవచ్చులే అన్నట్టు. బట్టలు కూడా తీసి పెట్టేసాను. ఇంక మార్నింగ్ లేచి ఫస్ట్ మీ ఇద్దరు రెడీ అయ్యి దక్షితని రెడీ చేయడమే. అషి అమ్మ టైం ఉంటే రెడీ చేస్తాం, లేకపోతే లేదు, ఎందుకంటే పిల్లలు అందరితో అవ్వదు. అషిత అస్సలు ఉండదు, హార్ట్ఫుల్లీ అది పడుకుంటే బాగుండు అనుకున్నా, చిన్న సౌండ్ వచ్చినా లేచేస్తుంది అషి, అలానే క్రిబుల్ వేసినా పడుకోదు. తను కదిలినప్పుడు పక్కన ఎవరు లేరని డిసైడ్ అయిందో వారు వన్ సైడ్ అయిపోద్ది ఇంకా అషితతో. సో ఎస్, దక్షిత్ అక్కడ పాలు తాగుతున్నాడు అనమాట. అండ్ యా ఇంకా గుడ్ నైట్, మళ్ళీ రేపు మార్నింగ్ రెడీ అయ్యాక కలుద్దాము. అషిమా గుడ్ నైట్. నేనే అషిమా అలిగింది, అమ్మ రావట్లేదని నేనే. సో గుడ్ నైట్, మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను బ్లాగ్.